అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో సరైన రోడ్డు లేక సమయానికి వైద్యం అందక 15 ఏళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగుకొచ్చింది. హుకుంపేట మండలం బూర్జా పంచాయతీ సులిపకనిలో బుధవారం జ్యోతి అనే 15 ఏళ్ల బాలిక మూర్ఛ వచ్చి పడిపోయింది. స్థానికులు అంబులెన్స్ కు ఫోన్ చేయగా వచ్చేందుకు ఆలస్యం అవుతుందని మజ్జివలస తీసుకురావాలని చెప్పారు. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మజ్జివలసకు బాలికను డోలీమోత మోసుకుంటూ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి వచ్చిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారి నిర్మించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. జ్యోతి అన్న అమ్మాయి 15 ఏళ్ళ పాప స్పిడ్స్ వచ్చి పడిపోయింది. అంబులెన్స్ కి మురుగునీరు ఫోన్ చేస్తే అంబులెన్స్ రావడానికి మురుగునీరు పట్టింది. డోలి మూతలతో కట్టుకొని మోసి 6 కిలోమీటర్లు తీసుకెళ్ళిన పంచాయతీ వరకు తీసుకెళ్ళినప్పటికీ పాప చనిపోయింది. అందుబాటులో ఏ సౌకర్యం లేదు. దానివల్ల మామూలు గ్రామాలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంబులెన్స్ ఇక్కడ రావడానికి సరైన రహదారి లేదు, మా గ్రామానికి రాదు. ఏదైతే సిల్లిపకని గ్రామం నుంచి 6 కిలోమీటర్లు మధ్యవలస గ్రామానికి తీసుకువెళ్తే తప్ప వాహనానికి తీసుకెళ్లే పరిస్థితి ఇక్కడ లేదు. సిల్లిపకని గ్రామం, అలాగే కొండాయపాడు, ఎకసల్తంగి, దిగసల్తంగి సుమారు 6-7 గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి రోడ్డు లేక అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు, దవాఖానాకు వెళ్ళలేకపోతున్నారు, వైద్య సదుపాయాలకు దూరం అవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఆయా గ్రామాలకి తార్ రోడ్డు సదుపాయం కల్పించి ప్రాణాపాయాల నుంచి వాళ్ళని కాపాడాల్సిందిగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.